సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. మెగాస్టార్ చిరంజీవి 8 సంవత్సరాల తర్వాత తిరిగి బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు అన్న మ్యాటర్ తెలిసిన దగ్గర నుంచి ఏం ఉత్సాహం, ఏం హడావిడి, ఏం సందడి, ఏం సంబరాలు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఎలాంటి జాతర జరిగింది సోషల్ మీడియాలోను పబ్లిక్ లోను. ఊగిపోయారు అందరూ. ఈ సంతోషాన్ని పట్టగలమా అనిపించింది అసలు. ఇక సినిమా రేపు విడుదలనగా ఇవాల్టి పరిస్థితి గురించి అయితే చెప్పుకోవటమే కష్టం. బాస్ ని ఈ క్షణం చూస్తామా, ఆ క్షణం చూస్తామా, ఎప్పుడెప్పుడు చూస్తామని ఒక్కటే ఆతృత అందరిలోనూ. ఆ ఆతృతలో 1000-1500 లెక్క చేయకుండా బెనిఫిట్ షో టికెట్లు కొన్నారు. షోలు పడ్డాయి, థియేటర్లు మారుమోగిపోయాయి. బ్రూస్లీలో హీరో రామ్ చరణ్ అయినా మెగాస్టార్ ఎప్పుడు వస్తాడని క్షణం వెయిట్ చేశారు. సినిమా జరుగుతున్నంతసేపు ఆ క్షణం రానే వచ్చింది. సినిమా చివరిలో మెగాస్టార్ హెలికాప్టర్ నుంచి దిగుతున్నప్పుడు ఆ తన్మయత్వాన్ని వర్ణించడం కష్టం. పులకింతలు, కేరింతలు, దద్దరిల్లిపోయింది వాతావరణం. మొత్తానికి బాస్ ను చూసాం అని మురిసిపోయారు. అరిచి అలిసిపోయారు. ఫ్యాన్స్ అందరూ కూడా అలిసిపోయి ఆరామయ్యారు. ఈలోపు సినిమాలో మ్యాటర్ లేదన్న విషయం దావానోలా వ్యాపించేసింది. ఎంతలా వ్యాపించింది అంటే కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం లేనంతలా. ఒక్కరోజు ముందు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ జరిగిన సందడి బ్రూస్లీ విడుదల రోజు ఉదయానికి సద్దుమణిగిపోయింది. ఆ రోజు సాయంత్రానికి ఎవరికి అక్కర్లేకుండా పోయింది. 3వ రోజు పూర్తయ్యేప్పటికీ చిరంజీవి రీ ఎంట్రీ గురించి మాట్లాడుకునే నాదుడే కరువైపోయాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ బ్రూస్లీ సినిమాకి కలిసి వచ్చింది అనుకున్నారు, కానీ బ్రూస్లీ బ్యాడ్ లక్ మెగాస్టార్ కి అంటుకుంటుందని మాత్రం ఎవరో ఊహించలేదు. ఎక్కడ జరిగింది మిస్టేక్? మెగాస్టార్ ఎంట్రీని బ్రూస్లీ విడుదల ముందు వరకు ఎంతో ఉత్సాహంగా జనాల్లోకి తీసుకెళ్లిన ఫ్యాన్స్ సినిమా విడుదల తర్వాత ఎందుకని డీలా పడిపోయారు అంటే, బేసిక్ గా మెగా ఫ్యాన్సే బ్రూస్లీ సినిమా బాగాలేదు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసి కామ్ అయిపోయారు. సినిమా సంగతి సరే, కనీసం మెగాస్టార్ రీ ఎంట్రీకి వాల్యూ ఇస్తూ దాన్ని కాస్త హైలైట్ చేద్దాం అని ఎటువంటి ప్రయత్నం చేయలేదు అని కొంతమంది ఘాటుగాని విమర్శిస్తా ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి నిజమేమిటో అబద్ధం ఏమిటో మెగా ఫ్యాన్స్ కే తెలియాలి. ఏదేమైనా గానీ ఎంతో గ్రాండ్ గా ఉంటుంది అనుకున్న మెగాస్టార్ రీ ఎంట్రీని చాలా దారుణంగా డిసప్పాయింట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పొరపాటు ఎవరిది అని లెక్కలేసుకోవటం పూర్తిగా దండగా. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అనవసరంగా తొందరపడ్డారు. ఈ డ్యామేజ్ ని చిరంజీవి 150వ సినిమాతోనే తుడిచివేయాలి. అందుకు చాలా టైం ఉంది, అయినా చేసేదేం లేదు. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.